కొంతమంది మదర్స్ సోర్ నిపిల్స్ ఆర్ క్రాక్డ్ నిపిల్స్తో ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళ బేబీకి ఫీడింగ్ సరిగ్గా ఇవ్వలేకపోతుంటారు. సో దీన్ని ఎలా ట్రీట్మెంట్ తీసుకోవాలో తెలియక మార్కెట్లో దొరికే ఆయింట్మెంట్లన్నీ తెచ్చి యూజ్ చేస్తుంటారు. మీకు 4 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను, నోట్ చేసుకోండి అండ్ అందరికీ షేర్ చేయండి. ఫస్ట్ పాయింట్, ఫీడింగ్ ఇచ్చేటప్పుడు బేబీ పొజిషన్ అండ్ అటాచ్మెంట్ కరెక్ట్గా ఉండాలి. ఇన్అప్రోప్రియేట్ పొజిషన్ అండ్ అటాచ్మెంట్ ఉన్నప్పుడు బేబీ అప్పుడు ఏం చేస్తుంది, నిపిల్ని మాత్రమే సక్ చేస్తుంది. దానివల్ల క్రాక్డ్ నిపిల్స్ రావచ్చు. అండ్ సెకండ్ పాయింట్, హ్యాండ్ మిల్క్ అంటాం కదా, ఫీడింగ్ ఇచ్చిన తర్వాత 20 మినిట్స్ తర్వాత హ్యాండ్ మిల్క్ వస్తాయి. దాన్ని 2 or 3 డ్రాప్స్ ఆ క్రాక్డ్ నిపిల్ మీద వేసి మైల్డ్గా రబ్ చేస్తే క్రాక్డ్ నిపిల్స్ తగ్గచ్చు. థర్డ్ పాయింట్, బేబీకి కానీ ఓరల్ థ్రష్ లాంటిది ఉన్నప్పుడు క్లోట్రైమోజోల్ ఆయింట్మెంట్ని బేబీ మౌత్లో అప్లై చేయొచ్చు. అండ్ అదే ఆయింట్మెంట్ని మదర్ యొక్క క్రాక్డ్ నిపిల్స్ పైన కూడా అప్లై చేయొచ్చు. ఫోర్త్ పాయింట్, ఫీడింగ్ ఇచ్చే ముందు క్లీన్ వాటర్తో ఆ క్రాక్డ్ నిపిల్స్ని బాగా క్లీన్ చేసుకొని కొంచెం ఎయిర్కి డ్రై చేసుకోవాలన్నమాట. సో ఇలా 4 పాయింట్స్ని యూజ్ చేసుకొని మనం క్రాక్డ్ నిపిల్స్ని లేదా సోర్ నిపిల్స్ని మనం ఇంట్లోనే ట్రీట్ చేసుకోవచ్చు. సో ఈ రీల్ని అందరికీ షేర్ చేయండి అండ్ మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.